Janardhan sir is also అలాగే మన డాక్టర్ హింసాకర్ విద్యా సంస్థల అధినేత అయినటువంటి కె జనార్దన్ సార్, అలాగే మన స్కూల్ అండ్ ఐఐటి క్యాంపస్ ప్రిన్సిపల్ గారైన పి సురేష్ గారిని, ఈ ముగ్గురిని జ్యోతి ప్రజ్వలన చేయవలసి. మన హింసాకర్ కాలేజీ ప్రధాన జనార్దన్ గారు మరియు ఐఐటి ప్రిన్సిపల్ శ్రీ సురేష్ గారు మరియు ఈ వివేకానంద జయంతి సందర్భంగా హాజరైనటువంటి యువతి యువకుల ఒక చిన్న కథతో ప్రారంభం చేస్తాను. పాతికేళ్ల యువకుడు తన జీవితం పైన విరక్తి పుట్టి ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళాడు. ఆత్మహత్యకు సులువైన మార్గము రైలు పట్టాల కింద పడుకుంటే చాలంతే. రైలు వచ్చేసి దానిపైన వెళ్ళిపోతుంది, సింపుల్గా చచ్చిపోవచ్చు అనుకున్నాడు. ఆ రైల్వే స్టేషన్ చేరుకున్నాక అతనికి ఏమనిపించిందో కానీ కాసేపు ఆలోచించుకున్నాక నా జీవితంలో ఇంకా ఇంతకు మించి నిరాశ నేను పడలేనని ఆ రైలు పట్టాలపైన పడుకున్నాక కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాడు, రైలు ఎప్పుడు వస్తుందా అని. కానీ అక్కడ పెద్ద హోర్డింగ్ కనపడింది ఎదురుగా. ఆ హోర్డింగ్లో ఒక చిన్న వాక్యం రాసి ఉంది. ఆ వాక్యం ఏంటంటే, నువ్వు మనిషిగా పుట్టినట్టయితే, ఈ సమాజంలో జీవించి ఉన్నట్లయితే ఈ సమాజానికి ఎంతో కొంత మేలు చేసి వెళ్ళు అని రాసిపెట్టింది. ఈ యువకుడికి అనిపించింది, నా జీవితంలో ఏం సాధించాను నా 25 ఏళ్ల జీవితంలో అనుకున్నదే తడువుగా ఒక్కసారిగా తన ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకొని, నేను చచ్చిపోవాలంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాకనే చచ్చిపోతాను అనుకున్నాడు. అనుకొని కొన్నాళ్ళ తర్వాత గట్టిగా ప్రయత్నం చేసి ఆర్మీలో పనిచేశాడు. ఆర్మీలో పనిచేశాక తరువాత దాని నుంచి రిటైర్మెంట్ తీసుకొని, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని నేటికి కూడా అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తాను. ఈ సొసైటీలో అవినీతి అనేది దాన్ని నిర్మూలన చేసే వరకు నా జీవితాంతం ప్రయత్నం చేస్తాను. దానికోసం పెళ్లి చేసుకోకుండా నేటికి కూడా 90 సంవత్సరాలైనటువంటి ఆ వృద్ధుడు ఈ రోజు కూడా అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. అతని పేరేం పేరంటే అన్నా హజారే. మనందరం పేరు వినే ఉంటాం. 25 సంవత్సరాల యువకుని ఆ మార్చినటువంటి వ్యక్తి ఒక చిన్న కొటేషను, ఆ కొటేషన్ చెప్పిన వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద. ఎంత బలమైన ఒక మనిషి లేకపోయినా మార్చేటువంటి శక్తి అతని మాటలకు ఉంది. మనిషిని మార్చాలంటే మనిషి ఉండనక్కర్లేదు, అతని యొక్క మాట సరిపోతుంది. కాబట్టి ఈ రోజుకి కూడా 90 సంవత్సరాలైనా కూడా పెళ్లి చేసుకోకుండా అవినీతికి వ్యతిరేకంగా ఈ రోజుకి కూడా పనిచేస్తుంది. ఇదొకటి. చిన్నప్పుడు స్వామి వివేకానంద నరేంద్రుడు అనేవారు. నరేంద్రుడు చాలా అల్లరాడు. రోజు కూడా టాంగాలో వెళ్ళేవాడు, అంటే గుర్రబండిలో వెళ్ళేవాడు. తండ్రి నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగితే చెప్పేవాడు, నేను టాంగా వాళ్ళని అవుతానని, గుర్రబండి నడుపుతాను. తండ్రి వెంటనే తల్లి ఒళ్ళో విసిరేస్తాడు ఆ పిల్లలు. ఎందుకు? ఇంత గొప్ప స్టూడెంట్ వీడు, బాగా చదువుతాడు, వీడు ఇంత పెద్ద చదువుకొని తాంగా వాళ్ళ అవుతాడు, గుర్రబండి నడుపుతాడా అని వెంటనే తల్లి ఒళ్ళో
తల్లి దగ్గరికి తీసుకొని ఇంటికి వెళ్ళాక ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకొని చెప్తూ ఉంది, నాన్న ఏమవుతావు అని చెప్పావు నాన్నకి, నేను గుర్రబండి నడిపేవాడిని అవుతానని చెప్పాను. గుర్రబండి నడుపుతావా? సరే అలాగే నడపాలి అని చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళేసి తన పూజా మందిరంలో ఉన్నటువంటి ఒక్కొక్క బొమ్మ చూపెడతా ఉంది. ఇతను ఎవరు అని అడిగింది. ఇతను ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ. ఇతను ఎవరు అని అడిగింది. ఇతను శ్రీరామచంద్రుడు, ఈ దేశానికి ఆదర్శ పురుషుడు. ఇలా ఉన్నారు. మరి ఇతను ఎవరు అని అడిగింది. ఇతనే గుర్రపాల గుర్రపాల గుర్రపాల. ఎవరు ఇక్కడ? శ్రీకృష్ణ భగవానుడు. ఏం చేశారు శ్రీకృష్ణ భగవానుడు? మహాభారత యుద్ధంలో ఇతను వెనక కూర్చుంది ఎవరని అడిగాడు. వీడే పిరిగివాడు, అర్జునుడు. అర్జునుడు పిరిగివాడు, పిరిగివాడు వీడు యుద్ధం చేయనన్నాడు. ఆ యుద్ధం చేయనంటే వాడి గల్ల పట్టుకొని, వాడు చొక్కా పట్టుకొని ధర్మం కోసం యుద్ధం చేయాలి. నీ ఎదుట ఉన్నది ఎవరైనా కూడా ఆ ధర్మానికి పాల్పడితే వారితో యుద్ధం చేయాలని హితబోధ చేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు. కాబట్టి నేను ఇతను అవుతా అని చెప్పాడు. అంటే తల్లి పిల్లవాడిని మలిచే తీరు ఏదైతే ఉందో ఆ తల్లి మలిచిన తీరు చూడండి. తండ్రి ఏమో విసిరేసాడు, తల్లి ఏమో దగ్గరికి తీసుకొని నువ్వు టాంగా వాళ్ళవి కావాలి, ఎంత గొప్ప వ్యక్తి కావాలంటే శ్రీకృష్ణ భగవానుడు ధర్మం కోసం యుద్ధం చేశాడు, నువ్వు రాబోయే సమాజం కోసం పనిచేయాలని చెప్పింది తల్లి. ఎలా పనిచేశాడు? జీవించి ఉన్నటువంటి 39 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా దేశము, ధర్మము, సమాజము తప్ప ఇంకో ఆలోచన లేదు అతనికి. ప్రతిరోజు కూడా ఎవరు ఏం చెప్పినా నమ్మేవాడు, దానికి ప్రూఫ్ అడిగేవాడు. తన ఇంటికి ఎవరైనా సాధువు సన్యాసి వస్తే ప్రతి ఒక్కరిని అడిగేవాడు, నువ్వు దేవుణ్ణి చూసావా, దేవుణ్ణి చూసావా, దేవుణ్ణి చూసావా. ఎవరు చెప్పేవాళ్ళు దేవుడు చూసామని చెప్పేవాళ్ళు, కానీ ఎవరు చూపెడతామని చెప్పేవాళ్ళు వాళ్ళకి కనబడితే కదా. అతనికి ఒకప్పుడు ఏం చెప్పాడంటే, ఫలానా దక్షిణేశ్వర కాళీ ఆలయంలో ఒక అతను ఉంటాడు, అతని పేరు ఏంటంటే రామకృష్ణ పరమహంస ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళు, నీ ప్రశ్నలకన్నిటి కూడా సమాధానం దొరుకుతుంది. అతని దగ్గరికి వెళ్ళాడు. 2 సార్లు వెళ్ళాక 3వసారి ఇతనికి అర్థమైపోయింది రామకృష్ణ పరమహంస ఎలా ఉన్నాడు. అసలు పిచ్చివాడి మాదిరిగా ఉన్నాడు. అసలు జుట్టు ఇరబోసుకొని, మనకు జుట్టు లేకుండా కనబడుతూ ఉంటాడు, కొంచెం చిన్న జుట్టుతో కనబడతారు. జుట్టు ఇరబోసుకొని మాసిపోయిన బట్టలు. ఇతను నాకేం హితబోధ చేస్తాడు అనుకున్నాడు. అతను చెయ్యి పట్టుకున్న మరుక్షణమే వివేకానందుడు ఒకే ఒక ప్రశ్న వేశాడు. ఏమని? దేవుణ్ణి చూశారా మీరు అని. రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి సమాధానం ఏదైతే ఉందో వివేకానందుడికి అప్పటికి ఎవరు చెప్పలేదు. ఏమని చెప్పారంటే, నేను దేవుణ్ణి చూశాను అని చెప్పాడు. కాన్ఫిడెంట్గా చెప్పాడు. రెండోది అడిగాడు, నాకు చూపెడతారా అని అడిగాడు. చూపెడతాను. నిన్ను ఎలా చూస్తున్నానో దేవుణ్ణి కూడా అలాగే చూస్తున్నాను, ప్రతిరోజు కూడా చూస్తున్నాను. నీతో ఎలా మాట్లాడుతున్నానో ప్రతిరోజు దేవుడితో అలా మాట్లాడుతున్నాను. వెంటనే స్వామి వివేకానందను ఆ లోపల గదిలో కాళీదేవి ఉంటుంది, ఆవిడని పోయాడు. ఒకసారి ప్రసన్నం చేసుకో. అప్పటి వరకు స్వామి వివేకానందకి తన కుటుంబంలో కష్టాలు, తన తండ్రి చనిపోయాడు, తన తల్లి బాధపడుతూ ఉంది, జీవితంలో LLB చదివినా కూడా స్థిరపడలేదు, ఇంటి దగ్గర అన్ని సమస్యలే. అయినా కూడా ఇవన్నీ అడగడానికి వెళ్ళాడు అతను. కానీ లోపలికి వెళ్ళిన మరుక్షణమే కాళికాదేవి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైన మరుక్షణము ఏమి కోరుకోకుండా బయటకు వచ్చేసింది. 3-4 సార్లు కూడా కాళికామాత ప్రత్యక్షం కావడం, బయటికి వెళ్ళడం, ఏమాత్రం కోరుకోకుండా. 5వసారి వెళ్ళాక కాళికాదేవి ప్రత్యక్షం అవుతూనే తన కుటుంబ సమస్యలు ఏమీ కూడా మాట్లాడకుండా, అమ్మా నాకు భక్తిని, వైరాగ్యాన్ని ప్రసాదించు, ఈ సమాజం కోసం జీవించేటట్టుగా నన్ను ప్రేరేపించు అని చెప్పి బయటకు వచ్చేసాడు. తన వ్యక్తిగత సుఖం కోరుకోలేదు, సమాజం కోసం జీవించేటట్టుగా ఈ భక్తిని, వైరాగ్యాన్ని నాకు ప్రసాదించు అని చెప్పాడు. రామకృష్ణ పరమహంస గురించి చెబుతాడు. మీ గురువు గొప్పతనం గురించి చెప్పమంటే ఏం చదివాడు రామకృష్ణ పరమహంస? వివేకానందుడు LLB చదివాడు. రామకృష్ణ పరమహంస 3వ తరగతి ఫెయిల్ అయిపోయాడు. తన గురువు గొప్పతనం గురించి చెబుతూ కేవలం రామకృష్ణ పరమహంస అనేటువంటి వ్యక్తి తన మనస్సంకల్పం చేత
నాలాంటి వివేకానందుని 1000, 100, 1000, లక్షల మందిని తయారు చేయగలరు. తన మనస్సంకల్పం చేత మాత్రమే తయారు చేయగలుగుతారు. 3వ తరగతి ఫెయిల్ అయినటువంటి వ్యక్తి ఒక స్వామి వివేకానంద తయారైతే ఈ దేశం మొత్తం, ఈ ప్రపంచం మొత్తం అతను చూసింది. కానీ ఇలాంటి గురువు ప్రపంచం మొత్తంలో నాలాంటి స్వామి వివేకానందుని వేలాది మందిని తయారు చేయగలుగుతానని తన గురువు గొప్పతనం చెప్పారు. తర్వాత చికాగో ఉపన్యాసం మనకందరికీ తెలుసు. చికాగో ఉపన్యాసం కాకముందు చాలా కష్టాలు పడ్డాడు అతను. ఒక చిన్న పరిచయ పత్రం ఉంటుంది. చికాగోలో 1863 సెప్టెంబర్ 11 పెద్ద కార్యక్రమం జరుగుతుంది. 7,000 మంది, అమెరికాలో జరుగుతుంది, 7,000 మంది మత పెద్దలు. తన దగ్గర ఉన్నటువంటి పరిచయ పత్రం, ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలంటే విజిటింగ్ కార్డు ఉంటుంది. ఆ విజిటింగ్ కార్డు పోగొట్టుకున్నాడు. వారం రోజుల పాటు అమెరికాలోని చికాగో వీధిలో తిరుగుతూ ఉన్నాడు. కాషాయ వస్త్రాలు ధరించాడు. ఎవరు కూడా అందరు పిచ్చోళ్ళని పట్టించుకోవడం మానేశారు. మానేస్తే ఒక మహిళ అతన్ని కూర్చోబెట్టేసి అతనికి భోజనం పెట్టింది. బయట పెట్టాక ఎవరు మీరు, ఏంటి, ఎందుకు వచ్చారు అని అడిగింది. నేను సో ఫలానా అని చెప్పారు. మరి మీ పరిచయ పత్రం ఏదంటే నా పరిచయ పత్రం పోయింది అని ఆవిడ ఏం చేసిందంటే ఆ కార్యక్రమంలో పాల్గొనేటువంటి ఒక పెద్ద మనిషి దగ్గరికి అతను తీసుకెళ్ళింది. అతనితో 10 నిమిషాలు మాట్లాడాక, స్వామి వివేకానంద 10 నిమిషాలు మాట్లాడాక స్వామి వివేకానంద అతన్ని అడిగాడు, నాకు ఒక చిన్న పరిచయ పత్రం రాసివ్వండి, నేను చికాగో ఉపన్యాసంలో పాల్గొన్నాను. ఆ పరిచయ పత్రంలో రాశాడు. ఏమని రాశాడో మనకందరికీ తెలిస్తే ఆశ్చర్యం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విద్యావంతులు, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులు, ఈ ప్రపంచంలో మేధావులుగా చెప్పబడినటువంటి పాస్టర్లు కానీ, బిషప్లు కానీ, మౌల్వీలు కానీ, ముల్లాలు కానీ, వీళ్ళందరి యొక్క జ్ఞానాన్ని ఒక తక్కెల్లో వేసి స్వామి వివేకానందుని ఇంకో తక్కెల్లో పెడితే స్వామి వివేకానంద యొక్క జ్ఞానానికి ఏమాత్రం కూడా సరితూగలని రాశాడు ఆ పరిచయ పత్రంలో. స్వామి వివేకానంద యొక్క జ్ఞానానికి ఏమాత్రం కూడా వీళ్ళెవరో సరితూగలని రాశాడు ఆ పరిచయ పత్రంలో రాశాడు. 10 నిమిషాల్లో తనను తాను నిరూపించుకున్నాడు స్వామి వివేకానంద. చికాగో ఉపన్యాసంలో ఎంత సమయం ఇచ్చారు అందరికీ? కేవలము మాట్లాడడానికి 3 నిమిషాలు సమయం ఇచ్చారు. కేవలం 3 అంటే 3 నిమిషాలు అందరూ మాట్లాడుతున్నారు. అప్పటివరకు స్వామి వివేకానంద చూశారు. ఎవరి సన్యాసి. చికాగో ఉపన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అప్పటి వరకు అమెరికాలో క్రిస్టియన్ ధర్మాన్ని పాటిస్తారు. మేమే గొప్పవాళ్ళం ఈ ప్రపంచంలో. ఈ యొక్క మతంలో 7,200 భాషల కులాలు ఉంటాయి. ఈ అన్నింటిలోకి మేమే గొప్పవాళ్ళని డంకా బజాయించుకోవడానికి ఆ మత సభ యొక్క ఉద్దేశం. స్వామి వివేకానంద చూస్తూనే ఎవరి సన్యాసి? భారతదేశమా? భారతదేశం అంటే మూఢనమ్మకాల దేశం. భారతదేశం అంటే పుట్టిన పసిపిల్లల్ని మొదటి విడతగా బలిచ్చేటువంటి దేశం. రాతీకము, కోటికము ఆ సంస్కృతి నుంచి వచ్చాడా అని అవహేళన మొదలుపెట్టారు. అప్పటికి స్వామి వివేకానంద అప్పటి వరకు అందరూ మొత్తం మాట్లాడాక స్వామి వివేకానంద మాట్లాడడం ప్రారంభించారు. ఇచ్చిన సమయం కేవలం 3 నిమిషాలు. స్వామి వివేకానంద ఉపన్యాసం. చంద్రుడు మన బంధువా, మన అమ్మ తమ్ముడా, మన అమ్మకి అన్ననా? చంద్రుని సైతము మామా అని పిలవగలిగేటువంటి ఏకైక ధర్మము హిందూ ధర్మము అని ప్రపంచానికి స్వామి వివేకానంద చెప్పారు. ఈ అవహేళనలు విన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాడు. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా మీకు అని చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రపంచంలో ఒక దేశం పైన 30 సార్లు దాడి చేశారు. ఆ 30 సార్లు దాడి చేసిన ప్రతిసారి కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు తలవకకు దిక్కుకు వెళ్ళారు. ఆ దిక్కుకు వెళ్ళినటువంటి ప్రజల్ని కూడా మతం మార్చారు. వాళ్ళకి అస్తిత్వాన్ని నాశనం చేశారు. వాళ్ళ యొక్క రంగు రూపం మొత్తం మార్చేశారు. వాళ్ళ భాషను కూడా మార్చేశారు. ప్రపంచంలో ఆ దేశ ప్రజలు వస్తే అన్నం పెట్టి ఆదరించారు. మా దేశంలో అన్నం పెట్టి ఆదరించారు. వాళ్ళకి సహకారం అందించారు. ఆ దేశం పేరు ఏం పేరంటే ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ యొక్క మొదటి రాజ్యాంగంలో రాసి పెట్టుబడి ఉంటుంది. ప్రపంచం మొత్తం కూడా మమ్మల్ని చీదరించుకున్న ఒకే ఒక దేశము మమ్మల్నిగా జీవించి ఉంచేట్టు చేసింది, అన్నం పెట్టింది, ఆదరించింది అని రాసుకొని వచ్చాడు ఇజ్రాయెల్. మొట్టమొదటి రాజ్యాంగంలో మొట్టమొదటి పదం రాసుకొని వచ్చాడు. కాబట్టి ఆ సంతతికి చెందినవాడని నేను. ప్రపంచానికి జ్ఞానభిక్ష కాదు, ప్రపంచానికి భోజనం పెట్టినటువంటి వ్యక్తిని. ప్రపంచం మొత్తంలో కూడా సుఖంగా
ఇజ్రాయిల్ ఈ రోజు కూడా భారతదేశానికి రుణపడి ఉండడానికి కారణం అది. ఈ రోజు కూడా ఇప్పటికి కూడా రుణపడింది భారతదేశానికి. మనము వందల సంవత్సరాల క్రితం చేసినటువంటి సహాయం. చికాగో ఉపన్యాసం తర్వాత స్వామి వివేకానంద జీవితం మారిపోయింది. అప్పటి వరకు స్వామి వివేకానంద వారంలో 7 రోజుల పాటు ఆ చికాగో వీధిలో తిరగడానికి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. వివేకానందుని ప్రసంగం తర్వాత వివేకానందుని యొక్క జీవితం మారిపోయింది. 4 సంవత్సరాల పాటు కూడా ఈ దేశం కాకుండా విదేశాల్లోనే పర్యటన ప్రారంభించారు. ఎందుకు గొప్పవాడయ్యాడు? కేవలం ప్రసంగం చేతనా? ఎందుకు గొప్పవాడయ్యాడు స్వామి వివేకానంద? తన మాటల చేతనా? తనకున్న జ్ఞానమా? కానే కాదు. ఆ రోజు రాత్రి సంఘటన స్వామి వివేకానంద ఎందుకు తన దేశం పట్ల ప్రజల పట్ల ఎలా ఉన్నాడో తెలుస్తుంది. ఆ రోజు రాత్రి ఒక పెద్ద ధనవంతుడు ఇంట్లో పడుకున్నాడు స్వామి వివేకానంద. అర్ధరాత్రి కూడా 11-12 సమయంలో లేచి ఏడుస్తూ ఉన్నాడు, రోధిస్తూ ఉన్నాడు, వెక్కి ఏడుస్తూ ఉన్నాడు. ఇంటి ధనవంతుడు వచ్చి అడిగాడు, స్వామీజీ మా వల్ల ఏమైనా ఇబ్బంది జరిగిందా? మీకు ఏమైనా సరిపోలేదా? నిద్ర పట్టట్లేదా? ఎందుకు ఏడుస్తున్నారని స్వామి వివేకానంద ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ కిటికీని తెరిచి భారతదేశం వైపు తిరిగి ప్రజలతో అంటున్నాడు, తల్లి, నా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏం పాపం చేశారని దీనిలో దుఃఖితుగా జీవించి ఉన్నారు. ఈ అమెరికా ప్రజలు ఏం పుణ్యం చేశారని విలాసవంతంగా తిరుగుతున్నారు. వాళ్ళు చేసిన పాపం ఏంటి? ఈ ప్రజలు చేసిన పుణ్యం ఏంటి? మా వాళ్ళకు కూడా ఇంత విలాసవంతంగా కాకుండా సుఖంగా సంతోషంగా కన్నీళ్లు కార్చకుండా ఉండే విధంగా ఆ జీవితాన్ని ప్రసాదించు అని చెప్పి ఆ రోజు రాత్రి ఏడుస్తున్నాడు స్వామి. స్వామి వివేకానంద ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో తనంతకు తానుగా దుఃఖించాడు. వివేకానంద ఒక మహిళ వచ్చి అడిగింది, స్వామీజీ నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. చేసుకుంటే ఏం చేస్తావు? మీలాంటి గొప్ప వ్యక్తిని కంటా నేను మీతో. స్వామి వివేకానంద చెప్పాడు, నాలాంటి గొప్ప వ్యక్తిని కంట వాస్తవమే, నన్నే నీ కొడుకుగా స్వీకరించేసి. నేనే నీ కొడుకును. మా తల్లి నేర్పినటువంటి సంస్కారం. నాకు నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. నా భువనేశ్వరి దేవిని ఎలా సమానంగా చూస్తానో నా తల్లిని నిన్ను కూడా మాతో సమానంగా చూస్తున్నా నేను. కాబట్టి నన్నే నీ కొడుకుగా స్వీకరించమ్మా అని చెప్పాడు. ఇది భారతదేశంలో స్వామి వివేకానంద సభ్యతా సంస్థ. ఐర్లాండ్లో పర్యటన చేసేటప్పుడు మార్గరెట్ నోబుల్ అనేటువంటి ఒక మహిళ మన దేశానికి వచ్చింది. స్వామీజీ నేను హిందుత్వాన్ని స్వీకరిస్తాను. లేదు నువ్వు స్వీకరించడానికి లేదు, క్రిస్టియన్లోనే ఉండు నువ్వు అని. నాకు హిందుత్వం నచ్చింది. మీరు మతం మార్చడానికి కదా వచ్చింది, మతాలు మార్చడానికి రాలేదు. మతంలో హిందువు ఎలా జీవించాలి, ముస్లింగా ఎలా జీవించాలి, క్రిస్టియన్గా ఎలా జీవించాలో చెప్పడానికి నేను వచ్చాను. వాటి స్వామి వివేకానంద యొక్క బోధనకు ప్రేరేపితమై ఈ దేశానికి వచ్చేసి డార్జిలింగ్లో ఒక అనాథ బాలికల ఆశ్రమాన్ని ప్రారంభం చేసేసి చివరి వరకు కూడా తన యొక్క దేహాన్ని అక్కడ వదిలేసింది. ఆమె పేరు ఏంటంటే మార్గరెట్ నోబుల్. మొదటి పేరు. తనను తానుగా ఈ దేశానికి సమర్పించుకొని సోదరి నివేదితగా పేరు మార్చుకొని ఈ దేశంలో జీవించింది. ఆవిడ ఎంత ప్రభావితమైందంటే ఈ దేశంలో ఆ బాలికల కోసము, ఆ బాలికల విద్య కోసం ఒక ఇంటికి వెళ్ళింది, ధనవంతుడి ఇంటికి. మా బాలికలకి ఏదైనా సహాయం చేయండి అని. ఆ ధనవంతుడు ఏమాత్రం పలకలేదు. 2వసారి అడిగింది, పలకలేదు. 3వసారి అడిగింది, పలకలేదు. 4వసారి కోపం వచ్చేసి ఆ యొక్క నివేదిత యొక్క చెంప పైన గట్టి కొట్టేశాడు. కొట్టేస్తే తెలుసు కదా, విదేశీ మహిళలు ఎర్రగా ఉంటారు. కొంచెం ఆ కొట్టిన మరుక్షణం ఎర్ర కందిపోయింది, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి ఆ పాపకి. వెంటనే తడుముకొని నాకు చంపదెబ్బ ఇచ్చారు సరే, నా పిల్లలకి ఏమి ఇస్తాను? నాకు చంపదెబ్బ ఇచ్చారు స్వీకరిస్తాను, నా పిల్లలకు కూడా ధన సహాయం చేయండి. కాబట్టి ఇంత ప్రేరేపితం చేశాడు స్వామి వివేకానంద. 4 సంవత్సరాల తర్వాత కొలంబోలో ఇలాంటి వేలాది లక్షలాది మంది యువకుల మధ్య అతను వచ్చి ఏం చేశాడు? కొలంబోలో కోడదేవులో దిగుడిన మరుక్షణమే ఆ ఇసుక మీద పోసుకోవడం ప్రారంభం చేశాడు. పిచ్చివాడి లాగా ప్రవర్తన చేస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ అంటున్నారు,
స్వామీజీకి 4 సంవత్సరాలు విదేశాలు తిరిగాక పిచ్చి పట్టింది, ఎందుకు మీద మోసుకుంటున్నాడు, ఎందుకు పొల్లాడుతున్నాడు ఇసుకలో? వివేకానంద ఏం చెప్పాడంటే, 4 సంవత్సరాలు భోగభూమిలో ఉన్నా నేను, 4 సంవత్సరాల తర్వాత నా తల్లి ఒడిలో నేను చేర తీరుతున్నాను, నా తల్లి ఒడిలో నేను పడుకొని తిన్నాడు. భారతదేశం అంటే అంత భక్తి ప్రేమ. కాబట్టి తనను తానుగా సాక్రిఫైస్ చేస్తుంది. తనను తానుగా సాక్రిఫైస్ చేసుకోవడమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది యూత్ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని స్వామీజీ ముఖ్యంగా యువతను సందేశించే మాట్లాడతారు. ఒక 2-3 విషయాలు చెప్పేసి ముగిస్తాను. దానికి మనం అహర్నిశలు శ్రమించాలి. ఈ మధ్య చనిపోయాడు రతన్ టాటా, పేరు విన్నా మనందరం కూడా. రతన్ టాటా యొక్క తాతగారు ఉన్న జంశెడ్జీ టాటా. ఆ జంశెడ్జీ టాటాకి ఉక్కు పరిశ్రమ ప్రారంభం చేయమని చెప్పింది స్వామి వివేకానంద. ఇలా మన దేశంలో ఉన్నటువంటి వేలాది మందిని ఇన్స్పైర్ చేశారు. కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తుంది. హరిజీ సార్ చాలా చక్కని విషయాలు చెప్పారు స్వామి వివేకానంద గురించి. సార్ చెప్పిన ప్రతి మాటని కూడా మీ నిజ జీవితంలో ఉపయోగించుకొని ఉన్నత వ్యక్తిత్వం గల వ్యక్తిగా మారతారని కోరుకుంటున్నాను. నెక్స్ట్, స్వామి వివేకానంద అసలు పేరు ఎవరైనా చెప్తారా? స్వామి వివేకానంద అసలు పేరు ఎవరైనా చెప్తారా? అవి చదవం మనం. ప్రతి వ్యక్తికి అంటే గొప్ప గొప్ప వాళ్ళవి జయంతి తెలుస్తుంది, అందరికీ వర్ధంతి కూడా తెలుస్తుంది. పలానా వ్యక్తి అనగానే జయంతి గుర్తొస్తుంది, వర్ధంతి గుర్తొస్తుంది. కానీ స్వామి వివేకానంద పేరు చెప్పగానే గుర్తొచ్చే డేట్ ఏంటంటే జయంతి కాదు, వర్ధంతి కాదు. ఏంటా డేటు? 1893 సెప్టెంబర్ 11. స్వామి వివేకానంద అందరి మైండ్ అదే వెళ్తుంది. అంటే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని దేశ విదేశాల్లో 1893 సెప్టెంబర్ 11న ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి మన స్వామి వివేకానంద గారు. సో ఇంకా స్వామి వివేకానంద గురించి మీ గురించి కూడా చెప్పడానికి మన డాక్టర్ హింసాగర్ విద్యా సంస్థల అధినేత అయినటువంటి శ్రీ కొనకాల జనార్దన్ గారిని కొన్ని అమూల్యమైన మాటలు మాట్లాడవలసిందిగా విద్యార్థులందరి తరఫున కోరుతున్నాను. ముఖ్య వక్త హరిజీ, మన కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ జీ, అతిథులు, ఉపాధ్యాయులు, అలాగే విద్యార్థులు, నేను హరిజీ మాట్లాడుతున్నంతసేపు అది వింటూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. మీలో ఎంత శ్రద్ధ ఉంది, నేను కళ్ళారా చూశాను. మీకు ఒక పరీక్ష పెడుతున్నాను. సంక్రాంతి సెలవుల్లో ఈనాటి వక్త మాట్లాడిన ఉపన్యాసాన్ని మీలో ఎంతమంది రాయగలరు సంక్రాంతి సెలవుల తర్వాత నేను చెక్ చేస్తాను. అది మీరందరూ రాయాల్సిందే, రాసి తీసుకోవాల్సిందే. అమ్మా, ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా మీ జీవితానికి, మీ ఉన్నతికి కూడా రెండింటికి ఉపయోగపడుతుంది. అది రాసి మీరు 2 సార్లు చదువుకోగలిగితే ఖచ్చితంగా మీలో అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. అది నాకు కావాలి. ఈ ఉపన్యాసం తర్వాత మీలో ఎంతమందికి
దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి అని అనిపించింది. వాట్ ఈస్ మై కంట్రిబ్యూషన్? ఇది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి చాలు, అదొకటి చాలు. రెండు 2014 నుంచి ఈ దేశంలో కలుగుతున్న మార్పులు గమనిస్తున్నారు. ప్రపంచంలో మన దేశ పేరు ప్రఖ్యాతులు గమనిస్తున్నారు. ఈ మార్పు అనేది పద్దెనిమిది వందల అరవై మూడు సెప్టెంబర్ 11నే ప్రపంచ ప్రజలు గమనించారు. నాడే స్వామి వివేకానందతోనే మొదలైంది. అది ఇప్పుడు మనం కొనసాగిస్తున్నాం. అది మీతో కూడా కొనసాగాలి. మీరందరూ కూడా ఇంకొక 2 నెలల్లో స్టార్ట్ కాబోయే పరీక్షల్లో మంచి మార్కులు తేవాలని, దానికోసం ప్రతి క్షణం కృషి చేస్తారని ఆశిస్తూ లెట్ us enjoy the remaining programs. సిచ్యువేషన్ అర్థం చేసుకొని చాలా ఎక్కువసేపు మాట్లాడదాం అనుకున్నారు, కానీ మీ పరిస్థితిని అర్థం చేసుకొని చాలా త్వరగా ముగించారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా ప్రాథమిక విషయాలను చూసుకొని రిజల్ట్ చూసుకొని డిసిప్లిన్ చూపిస్తారు. నెక్స్ట్ మన జూనియర్ కాలేజీలో మొన్న అగ్రిమెంట్ సెక్షన్లో 12 మంది సెలెక్ట్ అయ్యారు. ఎంతమంది? 12 మంది ఒకే ఒక తీసుకుంటారు. ఎవరు? ఎంఎస్ఆర్ గారు స్టూడెంట్స్. వాళ్ళందరికీ గట్టిగా క్లాస్ పెట్టాలి. దెబ్బతిన్న వాళ్ళే. సూర్య సార్ కొట్టాలంటే దెబ్బ కాదు, అర్థం వస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. మన విద్యార్థులు డైరెక్టర్స్ ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. సుమారుగా నాకు తెలిసే 25 మంది ఉన్నారు సీనియర్లు. ముందు వాళ్ళ పేర్లు కూడా వెండి తెరపై చూస్తారు కదా. సుమారుగా 9 సినిమాలు కేవలం 2 గంటల్లో చూపించారు. కేవలం 9 గంటలు 2 గంటల్లో చూపించారు. మరి అవన్నీ కూడా ఒకదానికి ఒకటి పోటీ పడ్డాయి. దేనికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి, దేనికి సెకండ్ ప్రైజ్ ఇవ్వాలి. జడ్జిలు ఆల్మోస్ట్ తలపట్టుకున్నారు. ఒకదాని మించిన ఒకటి అయిపోయిందా?
రండి. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. దీన్ని ముత్యాల శ్రీరామ్ కూడా అంటారు. 2004 నుంచి ఈనాటి వరకు రియల్ ఎస్టేట్లో సుమారుగా 10 కోట్లు సంపాదించాడు ఆయన. మీకు అలా కనిపిస్తున్నారు 10 కోట్లు. ఏంటిదా? శ్రీ బుద్ధ శ్రీనివాసరావు. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మా శ్రీరాములు గారు, ఆయన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం బిఎంఎస్ రాష్ట్ర నాయకులుగా గుర్తింపు ఉన్నారు. పూర్ణచంద్ర గారు. క్లాప్స్ కొట్టాలి గట్టిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సతీష్ గారు. థ్యాంక్ యూ సార్. సతీష్ గారు. పూర్ణచంద్ర గారు, సతీష్ గారు. వేదిక మీద రావాల్సిందిగా ఉంది. తదుపరి మా హనుమంతరావు గారు. ఈయన ఆర్మీలో చేసి మొదటి రిటైర్మెంట్